చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరమైన మేనకోడలు ఆర్యను కంటికి రెప్పలా పెంచింది రాగమాలిక. తన కొడుక్కిచ్చి పెళ్లి చేసింది. ఆర్య కూడా కష్టమైన సుఖమైన అత్తతోనే పంచుకుంటుంది. అత్త ఒడిలో సేద తీరుతుంది. ఆత్మీయ బంధాలను తెలియజెప్పే ఈ కథను ప్రముఖ రచయిత్రి యశోద పులగుర్త గారు రచించారు. కథ పేరు అత్త ఒడి. అమ్మా, ఆర్యని విజయనగరం బస్ ఎక్కించి ఇప్పుడే వచ్చాను. తనకి బోరుగా ఉంటుందని, ఇక్కడ ఉండలేకపోతున్నానని నిన్న రాత్రంతా ఏడ్చి గోల చేసింది. మరో అరగంటలో నీ దగ్గరకు చేరుకుంటుందని చైతన్య ఫోన్ చేసి చెప్పాడు తల్లి రాగమాలికకి. ఆర్య రాగమాలిక కోడలే కాదు, మేనకోడలు కూడా. ఆవిడ కొడుకు చైతన్య వైజాగ్ షిప్ యార్డులో మెరీన్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఇద్దరికీ పెళ్ళయి 1 సంవత్సరం కూడా పూర్తి కాలేదు. అత్త, నాకు బోరుగా ఉంటుంది ఇక్కడ, నువ్వు మావయ్య కూడా వచ్చేయండి అంటూ ఆర్య ఒకటే నస పెడుతుంది ప్రతిరోజు ఫోన్లో. అది ఎలా కుదురుతుందే ఆర్య? మీ మామయ్యకు ఇంకా 5 ఏళ్ల సర్వీస్ ఉంది. నీవే అలవాటు చేసుకోవాలమ్మా అన్నా వినదు. వైజాగ్కు విజయనగరం దగ్గర కదా అని అటూ ఇటూ పరిగెడుతుంది. కానీ అదే దూరంగా ఎక్కడో చైతన్య పనిచేస్తుంటే ఏమి చేసేదో మొండిపిల్ల అనుకుంటూ ముసిముసిగా నవ్వుకుంటుంటే అత్త అంటూ గాలి దుమారంలా వచ్చేసిన ఆర్య మేనత్త మెడ చుట్టూ చేతులేస్తూ అల్లుకుపోయింది. ఏమిటే పిల్ల, ఇలా అస్తమాను వచ్చేస్తుంటే చేతుకి భోజనం ఇబ్బంది కాదు? అత్త, నీవెప్పుడూ నీ కొడుకు గురించే బాధపడతావు, కానీ నా గురించి అస్సలు ఒక్క క్షణమైనా ఆలోచిస్తావా? అయ్యో పాపం పిచ్చి పిల్ల ఒకత్తి. చైతన్య పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోతే సాయంత్రం ఎప్పుడో వస్తాడు. ఎంత ఒంటరిగా అల్లాడిపోతుందోనని. అలా మాట్లాడుతూనే గబగబా వంటింట్లోకి వెళ్ళిపోయి తను కాఫీ కలిపేసుకొని అత్తకు కూడా వేడివేడి కాఫీ కప్పులో పోసి చేతికిస్తూ, ముందు కాఫీ తాగి అప్పుడు నన్ను తిట్టొత్తా అంటూ బుంగమూతి పెడుతూ రాగమాలిక ఎదురుగా కూర్చుంటూ, ఏం చేయనత్తా, అక్కడ ఉంటే నిన్ను మిస్ అవుతున్నాను, ఇక్కడ ఉంటే పాపం చైతు ఒక్కడూ ఉన్నాడు కదా, వెళ్ళిపోవాలనిపిస్తుందంటూ అమాయకంగా మాట్లాడుతున్న ఆర్య వైపు ప్రేమగా చూసింది. ఆర్య తనకి అలా కాఫీ అందిస్తుంటే చిన్నతనంలోని ఆ అమ్మాయి రూపం కళ్ళ ముందు కదలాడింది. 9 ఏళ్ల ఆర్య బుట్టబొమ్మ లాంటి ఫ్రాక్ వేసుకుని బాడ్బుడ్ హెయిర్తో తన వెనుకే అత్త అత్త అంటూ తిరుగుతూ, అత్త నేను కలుపుతాను కాఫీ, నువ్వు కూర్చో అంటూ కాఫీ కలిపి చేతికి అందించేది. వద్దు తల్లి, చిన్నపిల్లవి, గ్యాస్ స్టవ్ దగ్గర పనిచేసే వయసు రాలేదు నీకంటూ తానే చేయనిచ్చేది కాదు. అత్త, నీవు ఫ్రాకు వేసుకోవెందుకని? నీవు వేసుకున్న రెడ్ కలర్ డ్రెస్లో భలే క్యూట్గా ఉన్నావంటూ మెడలో అన్ని చైన్స్ వేసుకున్నావెందుకు? నుదుటి మీద ఆ రెడ్ డాట్ ఎందుకు పెట్టుకున్నావంటూ కుతూహలంగా ప్రశ్నలు వేస్తూ ఉండేది. దీన్ని చీర అంటారమ్మా. అంటే చీర అంటూ చిలక పలుకుల్లా పలికేది. నాకు వేయవు అంటూ అడిగేది. అప్పటి ఆర్య గుర్తొచ్చి రాగమాలిక పెదవులపై దరహాసం మెరిసేది. ఆర్య అమెరికా నుంచి తన దగ్గరకు వచ్చే నాటికి దాని వయస్సు 8 సంవత్సరాలు. అది 2 ఏళ్ల వయసులోనే తల్లి ప్రేమకు దూరమైంది. అమెరికాలో స్థిరపడిన తన తమ్ముడు వేణు ఒక అమెరికన్ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుని అసలు ఇండియా వైపు చూడటమే మానివేశాడు. తన తల్లి తండ్రి అనారోగ్యంతో ఉన్నారని కబురు చేసినా రాలేదు. చివరకు అమ్మా నాన్న వాడి మీద బెంగతో చివరి వరకు తలుచుకుంటూ చనిపోయారు. ఒకరోజు ఉన్నట్టుండి హఠాత్తుగా తమ్ముడు ఒక పాపను తీసుకొని తనింటికి వచ్చాడు. చాలా సంవత్సరాల తర్వాత చూసిన తమ్ముడిని పోల్చుకోలేకపోయింది ముందు. నేనక్క, వేణునంటూ చెప్పే వరకు తమ్ముడితో ఆ అమెరికన్ యువతి రాలేదు. వస్తూనే అక్కగారిని పట్టుకొని దుఃఖించసాగాడు. ఏమైందిరా వేణు, నీ భార్య ఏది అంటే జవాబివ్వలేక తల వంచుకున్నాడు. ఈ పాప నీ కూతురా అంటే అవునంటూ తల ఊపాడు. నేను మోసపోయానక్క, అన్నీ పోగొట్టుకొని ఇండియా వచ్చేశానంటూ విలపించసాగాడు. అసలు ఏం జరిగిందో చెప్పరా అనేసరికి
చెప్పటం మొదలుపెట్టాడు. అక్క, నేను పెళ్లి చేసుకున్న సోఫియాకి అంతకు మునుపే మరొక అమెరికన్ యువకునితో సంబంధం ఉంది. నా ఉద్యోగం, హోదా, డబ్బును చూసి ప్రేమించింది. పాప పుట్టాక తెలిసింది సోఫియా ఎటువంటిదో. అమ్మ నాన్నగారిని చూడటానికి ఇండియా వెళ్ళకూడదంటూ షరతులు పెట్టింది. అందుకనే అమ్మా నాన్నను ఆఖరి దశలోనైనా చూడలేని నిస్సహాయుడిని అయిపోయాను. నన్ను తన గుప్పెట్లో పెట్టుకుంటూ బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టింది. నేను శాడిస్టునని, తనను గదిలో బంధించి రోజు కొడుతున్నానని పోలీస్ రిపోర్ట్ ఇస్తే జీవితాంతం జైలు శిక్ష అనుభవిస్తావని బెదిరిస్తూ నేను సంపాదించిన ఆస్తినంతా తన పేరు మీద వ్రాయించుకొని డివోర్స్కి డిమాండ్ చేసి 2 ఏళ్ల ఆర్యని నాకు వదిలేసి వెళ్ళిపోయిందంటూ చెప్పాడు. బేబీని చూసుకుంటూ 6 ఏళ్ళు అక్కడే అలాగే ఉండిపోయాను. కానీ నా వల్ల కావటం లేదక్క. బేబీ అక్కడే ఉంటే అమెరికన్ వాతావరణంలో పెరిగి పెద్దై సోఫియాలాగే అయిపోతుందేమోనని భయపడుతూ వచ్చేసానక్క అంటూ చేతుల్లో ముఖం దాచుకొని ఏడ్చేశాడు. అంతవరకు తమ్ముడి మీద ఉన్న కోపం మంచులా కరిగిపోయి తమ్ముడిని ఓదార్చింది. ఒకరోజు తను నిద్ర లేవగానే చూసేసరికి తమ్ముడు లేడు. అక్క, ఏమిటో మనసు అశాంతితో నలిగిపోతుంది. అమ్మ నాన్నగారిని ఎంతగానో క్షోభ పెట్టాను. నాకు ఈ శిక్ష దేవుడు విధించటం న్యాయమే అనిపిస్తుంది. నాకు ప్రశాంతత కావాలి. దొరుకుతుందేమో చూస్తాను. ఎక్కడికి వెళ్తానో నాకే తెలీదు. ఒక గమ్యం అంటూ లేదు. ఈ సంసార బంధాలు, బాధ్యతల పట్ల ఇచ్చా, వ్యామోహం లేవు నాకు. ఇంకా తిరిగి రాలేకపోవచ్చు. బేబీని నీకు అప్పగించేస్తున్నాను. తల్లివైనా తండ్రివైనా దానికి అన్నీ నీవే. నీ దగ్గర అది ఆనందంగా క్షేమంగా ఉంటుందన్న నమ్మకం ఉంది. దాని పేరు మీద ఉన్న ఆస్తికి నిన్నే గార్డియన్ను చేసి లీగల్గా అన్ని ఫార్మాలిటీసు పూర్తి చేసిన డాక్యుమెంట్లు నా సూట్ కేసులో ఉన్నాయి. ఫలానా లాయర్ గారిని కలిస్తే అన్ని వివరాలు తెలుస్తాయంటూ వ్రాసి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. 8 ఏళ్ల ఆర్యకు ఊహ వచ్చింది. నాన్న కోసం ఏడుస్తూ ఉండేది. దాన్ని దగ్గరకు తీసుకొని ప్రాణప్రదంగా ఒక కన్న తల్లిలా గుండెల్లో పొదువుకుంది. నాన్న ఇంకా రాడని, ఎక్కడికో వెళ్ళిపోయాడని అర్థం చేసుకుంది ఆ పసిపిల్ల. స్కూలు, ఆ తర్వాత కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. అత్తనే చూస్తూ ఇక్కడ పద్ధతులు, సాంప్రదాయాలకు అలవాటు పడిపోయింది. అత్త మావయ్య అంటే ప్రాణం. అత్త కొడుకు చైతన్య అంటే మరీ ఇష్టం. అమెరికాలో ఒంటరిగా పెరిగిన ఆర్య ఇక్కడ మనుషుల ఆత్మీయత, ప్రేమానురాగాల మధ్య ఒక పరిపూర్ణమైన తెలుగింటి అమ్మాయిలా మారిపోయింది. ఆర్య డిగ్రీ పూర్తి చేసిన నాటికి చైతన్య ఇంజనీరింగ్ పూర్తి చేసి వైజాగ్ షిప్ యార్డులో మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. మేనకోడలికి బయట సంబంధం చెయ్యాలనిపించలేదు. తల్లి తండ్రి లేని పిల్ల. అమెరికాలో పుట్టిన ఆర్య పెళ్ళయి అత్తవారింటికి వెళ్తే దాని జీవితం ఎలా ఉంటుందోనన్న భయం ఒకవైపైతే, మేనకోడలిని పెంచి పెద్ద చేసిన మమకారంతో దాన్ని వదిలి ఉండలేకపోవటం మరో కారణం. ఒకరోజు చైతన్యను, ఆర్యను దగ్గర కూర్చోబెట్టుకొని తన అభిప్రాయాన్ని చెబుతూ వాళ్ళ ఇష్టం ఏమిటో కూడా తెలుసుకొని ఇద్దరికి పెళ్లి చేసింది రాగమాలిక. పెళ్ళయ్యాక చైతన్యతో వైజాగ్ వెళ్తున్నప్పుడు ఆర్య అత్తను కౌగిలించుకొని కళ్ళనీళ్లు పెట్టుకుంటూ, నేను నీ దగ్గరే ఉంటానత్త అనేసరికి అలా కాదని నచ్చజెప్పి బుజ్జగిస్తూ పంపిస్తూ, ఏమంత దూరమే తల్లి, కావాలంటే ప్రతి 4 రోజులకు ఒకసారి వచ్చేయి అని చెప్పిందని అత్త మాటను తూచా తప్పకుండా పాటిస్తూ చైతన్యతో అత్తేగా 4 రోజులకోసారి వచ్చేయమందంటూ పోట్లాడి ఒప్పించేసి వచ్చి అత్త ఊళ్ళో వాలిపోతుంది. అత్త, ఏం ఆలోచిస్తున్నావు? నేను వంట చేయనా అని ఆర్య అంటుంటే వాస్తవానికి తిరిగి వచ్చిన రాగమాలిక, ఏమిటే ఆర్య, ఇంతదాకా గమనించనే లేదు నిన్ను. అలా నీరసంగా ఉన్నావేమిటి? అసలు సరిగా తింటున్నావా లేదా అంటూ ఆప్యాయంగా అడిగేసరికి ఆ అమ్మాయి బుగ్గలు సిగ్గుతో ఎర్ర కలువలే అయ్యాయి. సిగ్గుగా గారంగా, అత్త, మరీ నాకేదో అనుమానంగా ఉంది. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళవు అంటూ అత్త ఒడిలో ముఖం దాచేసుకుంది. అదేమిటే ఆర్య, మరి చేతుకి తెలుసా ఈ విషయం అనగానే, ఊహు లేదత్తా, ముందుగా నీకే చెప్పాలనిపించింది. అమ్మ లేదుగా, అమ్మ కంటే
ఎక్కువైనా మా అత్తకు ముందుగా ఈ ఆనందాన్ని పంచేద్దామని పరిగెత్తుకు వచ్చేశానంటూ అత్త ఒడిలోకి చిన్న పిల్లలా ఒదిగిపోతూ కళ్ళనీళ్లు పెట్టుకుంటూ మాట్లాడుతున్న ఆర్య వైపు సంభ్రమంగా చూసింది. నేను లేనా బంగారు తల్లి? ఈ సమయంలో ఆ కన్నీళ్ళేమిటి పిచ్చిపిల్ల అంటూ ప్రేమగా ఆర్య బుగ్గలను ముద్దాడింది. డాక్టర్ చెప్పిన శుభవార్తకు రాగమాలిక హృదయం పరవశించింది. తన చిన్నారి మేనకోడలు తనని నాన్నమ్మని చేస్తున్నందుకు తల్లికి దూరమైన ఒకనాటి పసికందు తండ్రి బ్రతికి ఉన్నాడో లేడో, ఎక్కడో ఉన్నాడో తెలియదు. అటువంటి పసిపిల్ల తన సంరక్షణలో ఒక పరిపూర్ణమైన యువతిగా తయారయ్యి ఒక మాతృమూర్తి స్థానాన్ని పొందబోతుంది. ఈ సమయంలో తన తమ్ముడే దగ్గర ఉంటే కూతురుని చూసుకుంటూ ఎంత మురిసిపోయేవాడో ననుకుంటూ తమ్ముడు తిరిగి రావాలని మనసారా భగవంతుడిని ప్రార్థించింది. ఈ కథ ఇంతటితో సమాప్తం అండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదములు.